రక్తాన్ని చూపించి ఓట్లు వేసుకునే. ఇప్పుడు చూస్తే ఎలక్షన్లు వచ్చినాయి. నేను అనుకుంటా ఉన్నా ఏమి ఇంకా మా జగన్కి దెబ్బ తగలలేదే అని చెప్పి. మొన్ననే 10 రోజుల కిందట నాలాగే బుల్లెట్ ప్రూఫ్ బస్సులో పోతా ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే ఓడిపోయిన వ్యక్తి చుట్టూ ఇంతమంది ఉంటే, ముఖ్యమంత్రిగా 400 మంది చుట్టూ ఉంటే కరెంటు పోతుందంట. దూరం నుంచి ఇంతరా దూరం నుంచి ఎక్కడి నుంచో ఎవరో గురు చూసి కొట్టారంట. అది గురు చూసి కొడితే ఆయనకు కన్ను పైన తగిలిందంట. ఆ కన్ను పైన తగిలితే ఆయన ఖర్చీపు తీసుకొని ఒత్తితే 2 చుక్కల రక్తం వస్తే ఆ రక్తాన్ని చూపించి బస్సులో కూర్చొని దిగిన వెంటనే ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఈయనను చంపడానికి ప్రయత్నం చేశాడంట. ఎవరికి చెప్తావయ్యా ఈ కథలు? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ వీరంపల్లికి 5 సంవత్సరాలు తాగడానికి నీళ్ళిచ్చే తర్వాత చేతులెత్తి ముక్కి మీరు ప్రభుత్వంలో చేసిన మంచి పనులతో ఓట్లు అడగాల. ఈ ఊరిలో రోడ్లు వేసి కాలువలు వేసి మా అక్కల చెల్లెలు ఇంటి ముందు శుభ్రంగా పరిశుభ్రంగా పెట్టి ఓట్లు అడగాల. పెన్షన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆదుకొని ఓట్లు అడగాల. అవన్నీ వదిలేసి ఈ సింపతి డ్రామాలు, ఈ టక్కుటమారి విద్యలు నమ్మడానికి వీరంపల్లె ప్రజలు పిచ్చోళ్ళేం కాదు. ప్రతి ఒక్కరూ చాలా విజ్ఞానవంతులుగా ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ వీరంపల్లెలోనే కాదు, ఎమ్మెగనూరు నియోజకవర్గం మొత్తం మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు చేసినా ఈసారి మీకు ఓటు వేసే ప్రసక్తే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అదే రకంగా మీరు చూస్తే వీళ్ళు చెబుతున్నారు, ఏం చెప్పారు? ప్రతి ఒక్కరికి ముద్దుల మీద ముద్దులు పెట్టి జగన్ ఏం చెప్పారు? మొట్టమొదటిగా సన్న బియ్యం ఇస్తానన్నాడు. పాపం సన్న బియ్యం. మీరు అనుకున్నారు ఇంటింటికి సరుకులు మోసుకొని తెచ్చిస్తారని చెప్పి. సన్న బియ్యం అని ఉన్న బియ్యం పోగొట్టారు. సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళం, క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళం, రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం, బెల్లము నెయ్యి ఇచ్చి పక్షాలు చేసుకుని తినాలని మేము చెబితే ఈరోజు ఉన్న బియ్యాన్ని పోగొట్టి రాగులు ఇస్తున్నాడు మొగోడు. రాగులిచ్చి రాగి పిండిచ్చి మన మొహానికి కొట్టి జగనన్న బొమ్మ పెట్టి మనకింటికి ఇస్తే మా అక్క పశువులకు మేపుతాను దాన్ని తప్ప ఇంటిలో ఒక్కరోజు వాడిన పాపన దాఖలాలు లేదు. నేను పెంచుతూనే పోతానన్నాడు నాలాగా మైకు పెట్టుకొని. ఏమనుకోండి, మా అక్క 18,000 45 సంవత్సరాలకు ఇచ్చే డబ్బులు పెంచుతాడేమో అనుకోండి. లేకపోతే మా అక్క అనుకోండి పెన్షన్లు పెంచుతాడేమో అని చెప్పి 3,000 పెంచుతారేమో అనుకోండి. మా తమ్ముడు అనుకున్నాడు రైతుకు మద్దతు ధర పెంచుతాడేమో అని చెప్పి. పెంచింది ఏమీ కాదు. ఉప్పు, పప్పు, కారము, నూనె, పెట్రోలు, గ్యాసు 9 సార్లు సిగ్గు లేకుండా కరెంటు బిల్లు పెంచి ఈరోజు 150 రూపాయలు వచ్చే బిల్లు 1000 రూపాయలు, 200 వచ్చే బిల్లు 1200 నుంచి 1500 రూపాయలు. 2 నెలలకు శుభ్రంగా మనం బిల్లు కట్టేవాళ్ళం. నెల రాగానే మెడ మీద కత్తి పెట్టి ఈరోజు బిల్లులు వసూలు చేస్తున్నారు. పేదవాడి నడ్డి మీద కొడుతున్నారు. అదే రకంగా మీరు చూస్తే ఇప్పుడు ఈయన మన పొలాలు లెక్క కడతాడంట. ఇప్పుడు ఈయన మన పొలాలు లెక్కగట్టి కొలతలు వేసి రాళ్లు పోతి మన మధ్యలో గొడవలు పెట్టి గట్టు పంచాయతీలు పెంచుతున్నాడు. ఎక్కడైనా చూసారా? ఎవరైనా మన తండ్రులు సంపాదించిన ఆస్తి, మన తాతలు సంపాదించిన ఆస్తి, మన ముత్తాతలు సంపాదించిన ఆస్తి మన పొలాలకు పాసుబుక్కుల మీద నీ ఫోటో వేసుకుంటాడు. ఇదెక్కడ కథరా నాయన? మా నాయనకి మీ నాయనకి, మీ తాతకు మా తాతకి ఏమైనా బంధుత్వం కలిసిందా? జగన్మోహన్ రెడ్డి మా ఆస్తుల మీద నువ్వు ఫోటో ఎట్లా వేసుకుంటావు అర్థం కావడం లేదు. ఇట్లాంటి తుగ్లక్ పాలన పోవాలంటే సైకిల్ రావాలి. అది సైకిల్ వేస్తే వీళ్ళు చెబుతున్నారు సంక్షేమ పథకాలన్నీ పోతాయంట, ఇంటికి వచ్చే పెన్షన్ రాదంట, పేదలకు వచ్చే పథకాలు ఏమీ రావంట. అందుకే ఈరోజు ఈ వీరంపల్లిలో 5 నిమిషాలు చెప్పిపోతున్నాను తల్లి. సైకిల్ కు ఓటు వేస్తే రేపు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడకూతురికి ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమందికి 1500 ఇస్తాం నెల. ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4200, నలుగురుంటే 6000, 5గురుంటే 7500. సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి ₹1 కూడా కట్టాల్సిన పని లేదని తెలియజేస్తున్నాం. సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మా అక్కలు చెల్లెళ్ళు కర్నూలు జిల్లాలో ఏ ఊరికి పోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని చెప్పి మీకు మాటిస్తున్నాం. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి? ఆ బిడ్డని సంఖ్యలో ఉన్న బిడ్డను చూపించి అమ్మ ఒడి ఇస్తానన్నాడు.
15,000 ఇస్తానన్నాడు. అదే రకంగా ఆ బిడ్డను చూపించి మేనమామ అన్నాడు. మేనమామ అనగానే మా అక్క పాపం గుద్దే జగన్మోహన్ రెడ్డిని చూసి మేనమామ అన్నాడని 5 సంవత్సరాలు ఈ మేనమామ ఏం చేశాడు? 15,000 అని చెప్పి 13,000, 11,000, 9,000, ఒక సంవత్సరం 0. ఇంకొక బిడ్డ ఉంటే ఆ బిడ్డతో నాకు సంబంధమే లేదని చెప్పా. అందుకే ఆ అమ్మఒడిని వీరంపల్లి చెత్త కుండీలో పడేసి రేపు సైకిల్ గుర్తు కోటు వేస్తే తల్లికి వందనం పేరు మీద ఆడబిడ్డ ఉన్నా మగబిడ్డ ఉన్నా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000, 5 ఉంటే 75,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదర సోదరి మనందరికీ చెబుతున్నాం, రేపు సైకిల్ గుర్తు కోటు వేస్తే 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ ఇస్తాం. ఇంటికే తెచ్చిస్తాం. ఇంటికి తెచ్చి ఇవ్వడమే కాదు, ఒక నెల మా అవ్వ మనవడిని చూడడానికి పోయినా, ఒక నెల బిడ్డను చూడడానికి పోయినా, ఇంకొక నెల కొడుకును చూడడానికి పోయినా, 3 నెలలు అవ్వ తాతలు ఇంట్లో లేకపోయినా 3 నెలల డబ్బులు ఒకటేసారే ఇస్తాం. ఎవరు కూడా ఇబ్బంది పడి నెల వచ్చి వేలిముద్ర వేయాల్సిన పనే లేదు. అదే రకంగా సైకిల్ గుర్తు కోటు వేస్తే వికలాంగులు ఎవరైతే ఉన్నారో 6,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా మొట్టమొదటిగా వచ్చేది సైకిల్ కు గుర్తుకు ఓటు వేసిన మొదటి నెల నుంచే ప్రారంభిస్తాం. అంతేకాకుండా బీసీ బిడ్డలు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా, మన బిడ్డలకు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు పెళ్లి కాలకి ఇస్తాం సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే అని చెప్పి తెలియజేస్తున్నాం. అదే కాకుండా